హాయ్ అండి అందరికీ. మరి ఈరోజు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్విక్ రివిజన్లో భాగంగా కాంతి, ధ్వని, అయస్కాంతత్వం ఈ 3 లెసన్స్ నుంచి ఒకసారి చూద్దాం. తమ స్వంత కాంతిని విడుదల చేసే సూర్యుడు వంటి వస్తువులను ఏమంటారు? ప్రకాశవంతమైన వస్తువులు అంటారు. మన నీడను చూడడానికి అవసరమైనవి ఏమిటి? మన నీడను మనం చూడాలి అంటే కాంతి జనకం మరియు అపారదర్శక వస్తువు అవసరం. అంటే మన నీడను మనం చూడడానికి కాంతి జనకం మరియు అపారదర్శక వస్తువు అవసరం. గ్రహణాలు కనిపించినప్పుడు సూర్యుని యొక్క పిన్హోల్ ప్రతిబింబాలను చూడవచ్చు. అయితే ఈ పిన్హోల్ ప్రతిబింబాలు అనేటటువంటివి పిన్హోల్ కెమెరాలో చూడవచ్చును. ఇవి వృత్తాకార ప్రతిబింబాలు. పిన్హోల్ ప్రతిబింబాలు అనేటటువంటివి వృత్తాకార ప్రతిబింబాలు. గ్రహణాలు కనిపించినప్పుడు సూర్యుని యొక్క పిన్హోల్ ప్రతిబింబాలను చూడవచ్చు పిన్హోల్ కెమెరా సహాయంతో. ఇవి వృత్తాకార ప్రతిబింబాలు. ప్రకృతిలో ఆసక్తినీయమైన పిన్హోల్ కెమెరా ఉంది. అయితే అది ఎక్కడ ఉందంటే ఎక్కువ ఆకులతో ఉన్నటువంటి చెట్టు క్రిందకు వెళ్ళినప్పుడు దాని క్రింద సూర్యుని యొక్క కాంతి ప్రచారాలను సూర్యుని యొక్క కాంతి చారలను చూడవచ్చును. ఇవి కూడా వృత్తాకార ప్రతిబింబాలు. ఇవి సూర్యుని యొక్క పిన్హోల్ ప్రతిబింబాలుగా చెప్పబడతాయి. ఎందుకంటే సూర్యకాంతి వలన మరి ఆకుల మధ్యలో నుంచి అక్కడ కాంతి సూర్యకాంతి చారలు కనిపిస్తాయి కాబట్టి ఇవి సూర్యుని యొక్క పిన్హోల్ ప్రతిబింబాలుగా చెప్పవచ్చు. ఈ ఆకుల మధ్య ఖాళీ పిన్హోల్ వలె పనిచేస్తాయి. ఈ ఆకుల మధ్య ఉండేటటువంటి ఖాళీలు పిన్హోల్ వలె పనిచేస్తాయి. నెక్స్ట్ పిన్హోల్ కెమెరాలో పిన్హోల్ ఏ ఆకారంలో ఉంటుంది? పిన్హోల్ కెమెరా ఉంటుంది కదా, అందులో పిన్హోల్ అనేటటువంటిది ఏ ఆకారంలో ఉంటుంది? పిన్హోల్ అంటే సూక్ష్మ రంధ్రము. అది చతురస్రాకారంగా ఉంటుంది. మనకి ఇక్కడ లెసన్ దగ్గర ఫస్ట్ పేజీల్లో చతురస్రం అని ఇచ్చాడు. అక్కడ ముఖ్యాంశాల దగ్గర చతురస్రం కానీ దీర్ఘచతురస్రం కానీ వృత్తాకారంగా కానీ ఏ రూపంలోనైనా ఉండవచ్చు అని ఇచ్చారు. ఓకేనండి. సో మనకి మ్యాక్సిమం ఇలాంటి బిట్ ఇచ్చేటప్పుడు వాడు మరి ముఖ్యాంశాలను కూడా పరిగణన తీసుకోవచ్చు. నెక్స్ట్ పిన్హోల్ కెమెరాలో రోడ్డు పైన ఉన్నటువంటి వ్యక్తులు ఎలా కనిపిస్తారు? తలక్రిందులుగా కనిపిస్తారు. సో పిన్హోల్ కెమెరాలో మనం చూసేటటువంటి ప్రతిబింబం ఎలా కనిపిస్తుందంటే తలక్రిందులుగా కనిపిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. పిన్హోల్ కెమెరాలో ప్రతిబింబాలు కాంతి రుజుమార్గంలో కదిలితేనే సాధ్యమవుతుంది. కాంతి మార్గంలోనే కదిలితేనే సాధ్యమవుతుంది. సో కాంతి అనేటటువంటిది సరళ రేఖ వెంబడి రుజుమార్గంలో ప్రయాణిస్తుందని చెప్పవచ్చు. నీడను తెరపై మాత్రమే చూడగలం. నీడను ఎలా చూడవచ్చు అంటే తెరపై మాత్రమే చూడగలం. నీడ అనేటటువంటిది కాంతి లేని ప్రదేశం కాబట్టి నీడకి ఎటువంటి రంగు ఉండదు. ఓకేనండి. సో పారదర్శక పదార్థాలు అనేటటువంటివి నీడను ఏర్పరచవు. పారదర్శక పదార్థాలు గుండా కాంతి వెళ్ళిపోద్ది కాబట్టి నీడలు ఏర్పరచవు. నీడలను ఏవేవి ఏర్పరుస్తాయి అంటే అపారదర్శక పదార్థాలు అలాగే పాక్షిక పారదర్శక పదార్థాలు ఈ రెండు కూడా నీడల్ని ఏర్పరుస్తాయి. అపారదర్శక పదార్థాలు అయితే ఇంకా స్పష్టంగా ఏర్పరుస్తాయి. పారదర్శక పదార్థాలు అయితే కొంచెం అస్పష్టంగా ఏర్పరుస్తాయి. కానీ ఈ రెండు కూడా నీడలను ఏర్పరుస్తాయి. పారదర్శక పదార్థాలు అయితే అసలు నీడలు అనేటటువంటివి ఏర్పరచవు. పాక్షిక పారదర్శక పదార్థాలు నీడలను అస్పష్టంగా ఏర్పరుస్తాయి. పిన్హోల్ కెమెరాను దీర్ఘచతురస్రాకార స్తూపాకార అట్టపెట్టెలతో తయారు చేయవచ్చు. చూడండి, పిన్హోల్ కెమెరాను దీర్ఘచతురస్రాకార స్తూపాకార ఏ రకంగానైనటువంటి అట్టపెట్టెతోనైనా సరే తయారు చేయవచ్చు. సాధారణమైనటువంటి వస్తువులతో తయారు చేయవచ్చు అని ముఖ్యాంశాల్లో ఇచ్చారు. నెక్స్ట్ పిన్హోల్ కెమెరాతో సూర్యుడిని నేరుగా చూడకూడదు, కళ్ళకి ప్రమాదం. సో ఏదైనా వస్తువుపై పడిన కాంతి తిరిగి వెనుకకు వెళుతుంది. దీన్నే ఏమంటారు అంటే పరావర్తనం అని అంటారు. చూడండి, పిన్హోల్ కెమెరాతో సూర్యుడిని నేరుగా చూడకూడదు, కళ్ళకి ప్రమాదకరం. నెక్స్ట్ కాంతి అద్దం వంటి వస్తువులపై పడినప్పుడే పరావర్తన కాంతిని మనం చూడవచ్చును. కాంతి అనేది అద్దం వంటి అంటే దర్పణం వంటి వస్తువులపై పడినప్పుడే పరావర్తన కాంతిని మనం చూడగలం.
వస్తువు తమపై పడినటువంటి కాంతి తిరిగి అదే యానకంలోనికి రావడాన్ని ఏమంటారు? వస్తువు తలంపై పడిన కాంతి తిరిగి అదే యానకంలోనికి రావడాన్ని ఏమంటారంటే కాంతి పరావర్తనం అంటారు. చూడండి, ఇక్కడ వస్తువు ఉంది, ఈ వస్తువుపై ఇలా కాంతి పడింది, ఈ కాంతి పడిన కాంతి మళ్ళీ రిఫ్లెక్షన్ అనేటటువంటిది మళ్ళీ అదే తలం వెంబడి, అంటే బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్లోనే, ఒకవైపే ఇలా వస్తువుకి ఒకవైపే పరావర్తనం చెందదాన్ని ఏమంటారంటే కాంతి పరావర్తనం అని అంటారు. నెక్స్ట్, నునుపు తలంపై కాంతి అనేటటువంటిది క్రమ పరావర్తనం చెందుతుంది. అదే గరుకు తలంపై కాంతి అనేది క్రమరహితమైన పరావర్తనం చెందుతుంది. నునుపు తలంపై ఇలా వస్తుంది, అదే గరుకు తలంపై అయితే అది కాంతి ఎటు వెళ్తుందో కూడా కరెక్ట్గా చెప్పలేం. నెక్స్ట్, వస్తువుల యొక్క ప్రతిబింబాలు ఏర్పడుటకు కారణం ఏమిటంటే కాంతి పరావర్తనం. వస్తువుల యొక్క ప్రతిబింబాలు ఏర్పడుటకు కారణం కాంతి పరావర్తనం. మనకి స్పష్టమైన ప్రతిబింబాలను ఇచ్చేది ఏమిటి? సమతల దర్పణం యొక్క పరావర్తనం అనేది మనకి స్పష్టమైన ప్రతిబింబాలను ఇస్తుంది. దర్పణం గుండా ప్రయాణించే కాంతి పరావర్తనం చెందుతుందని రుజువు చేసే ప్రయోగంలో ఉపయోగించేవి ఏమిటి? చూడండి, దర్పణం గుండా ప్రయాణించే కాంతి పరావర్తనం చెందుతుందని రుజువు చేసే ప్రయోగంలో ఉపయోగించేవి ఏమిటి? దర్పణము, నల్ల రంగు కాగితము, దువ్వెన. దర్పణం ఉపయోగిస్తారు, నల్ల రంగు కాగితం ఉపయోగిస్తారు, దువ్వెన ఉపయోగిస్తారు. కాంతి పుంజాన్ని పరావర్తనం చెందించేది ఏమిటి? కాంతి పుంజాన్ని పరావర్తనం చెందించేది దర్పణం. పాక్షిక వస్తువులు కాంతిని ప్రసరించనిస్తాయి, అంటే నీడలు ఏర్పరచవు. ఈ వస్తువులు ద్వారా మనం స్పష్టంగా కాంతిని చూడగలం. నెక్స్ట్, పాక్షిక పారదర్శకాలు కాంతిని పాక్షికంగా ప్రసరించనిస్తాయి, నీడలు అస్పష్టంగా ఏర్పరుస్తాయి. పాక్షిక పారదర్శకాలు నీడలను అస్పష్టంగా ఏర్పరుస్తాయి. అపారదర్శక పదార్థాలు నీడలు కాంతిని ప్రసరించనీయవు, సరే కదా, నీడలు కూడా స్పష్టంగా ఏర్పరుస్తాయి. కాంతిని ప్రసరించనీయవు, నీడలు కూడా స్పష్టంగా ఏర్పరుస్తాయి. చూడండి, పారదర్శక పదార్థాల గుండా కాంతి ప్రసరిస్తుంది, నీడలు ఏర్పరచవు. అందుకే మనం ఈ పాక్షిక పారదర్శక పదార్థాల గుండా మనం కాంతిని చూడవచ్చును. నెక్స్ట్, కాంతి యొక్క పరావర్తనాలని మనం చూడవచ్చు. పాక్షిక పారదర్శకాలు అయితే కాంతిని పాక్షికంగా ప్రసరించనిస్తూ నీడలను అస్పష్టంగా ఏర్పరుస్తాయి. అపారదర్శక పదార్థాలు అయితే కాంతిని అసలు ప్రసరించనీయవు, అంటే చెక్క అట్లాంటివి, నీడలు కూడా అస్పష్టంగా ఏర్పరుస్తాయి. నెక్స్ట్, సూర్యగ్రహణం అమావాస్య రోజు ఏర్పడుతుంది. సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది. చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజు ఏర్పడుతుంది. అలాగే సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పార్శ్వ విలోమము అంటే అర్థం ఏంటంటే దర్పణం వలన ఏర్పడేటటువంటి ప్రతిబింబంలో వస్తువు కుడి ఎడమలు తారుమారుగా కనిపించేటటువంటి ప్రతిబింబ లక్షణాన్ని పార్శ్వ విలోమం అని అంటారు. పెరిస్కోప్ అంటే కాంతి పరావర్తనం అనేటటువంటి సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. పెరిస్కోప్ గురించి చూద్దాం. ఇది జెడ్ ఆకారంలో ఉంటుంది. పెరిస్కోప్ అనేది జెడ్ ఆకారంలో ఉంటుంది. కాంతి పరావర్తనం అనే సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. 2 సమతల దర్పణాలు అనేవి వాడుతారు దీని తయారీలో. అలాగే గొట్టం యొక్క అక్షం అనేటటువంటిది 45 డిగ్రీలు కోణం చేసేటట్లుగా 2 దర్పణాలని అమర్చుతూ ఈ యొక్క పెరిస్కోప్ని తయారు చేస్తారనమాట, 45 డిగ్రీల కోణం. అలాగే వీటి ఉపయోగాలను చూసుకున్నట్లయితే శత్రువులను యుద్ధ భటుడు గూతులో దాగి ఉండి గమనించుటకు, అలాగే జలాంతర్గాముల్లో నౌకాదళ సిపాయిలు నీటి ఉపరితలం గల శత్రువులను చూచుటకు ఉపయోగిస్తారన్నమాట. కెలిడోస్కోప్ అనేటటువంటిది బహుళ ప్రతిబింబాలను కనిపించేటటువంటిది అనమాట. సమతల దర్పణాలపై ఏర్పడే అసంఖ్యాక ప్రతిబింబాలు అనేటటువంటి సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. అనేకమైన సమతల దర్పణాలను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. దీని ద్వారా దర్పణాలు ఒకదానికొకటి కొంత కోణంలో ఉంచినప్పుడు దర్పణాల మధ్య అనేక ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు. అనేకమైన అందమైన నమూనాలను వివరించడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్, 7th క్లాస్ కాంతి చూస్తే కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది, సరళరేఖ మార్గంలో రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. దర్పణం అనేటటువంటిది తనపై పడిన కాంతి దిశను మారుస్తుంది. కాంతి దిశ అనేటటువంటిది మారే ప్రక్రియను ఏమంటారంటే కాంతి పరావర్తనం అంటారు. మెరిసే స్టీలు ప్లేటు, మెరిసే చెంచా కాంతి యొక్క దిశను మార్చగలవు, కాంతి పరావర్తనం చెందించగలవు. చెట్లు, భవనాలు అనేవి నీటి ఉపరితలంపై
వీటి నీడలు అనేటటువంటివి ఏర్పడతాయి. చూడండి, నీటి ఉపరితలంపై వీటి నీడలు ఏర్పడతాయి కాబట్టి నీటి ఉపరితలం అనేటటువంటిది కాంతిని పరావర్తనం చెందించినట్లే అర్థం. నెక్స్ట్ వన్, కాంతి పరావర్తనం చెందేటటువంటి తలాన్ని పరావర్తన తలం అంటారు. ప్రతిబింబం, ఏదైనా ఒక వస్తువు క్రొవ్వొత్తి ఒక దర్పణం ముందు కొంత దూరంలో ఉంచినప్పుడు దర్పణం వెనక అంతే దూరంలో కనిపించే వస్తువు యొక్క రూపాన్నే ప్రతిబింబం అంటారు. సమతల దర్పణంలో ప్రతిబింబం అనేది అంతే దూరంలో సమాన దూరంలో ఏర్పరుస్తుంది. సమతల దర్పణం యొక్క ప్రతిబింబం అనేది పార్శ్వ విలోమము, కుడి ఎడమల తారుమారు జరుగుతాయి. నిటారు ప్రతిబింబం, వస్తువు ఏ రూపంలో ఉంటే ఆ ఉన్నట్లుగానే ఏర్పడుతుంది. వస్తువుతో సమాన ప్రతిబింబం కలది, సమాన దూరంలో ఏర్పడుతుంది. వస్తువుకు ప్రతిబింబానికి మధ్య సమాన దూరంలో ఏర్పడుతుంది. దర్పణానికి వెనుక వైపుగా ఏర్పడుతుంది. దర్పణానికి వెనుక వైపు ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, వాహనాల డ్రైవర్లు తమ వెనుక వచ్చే అంబులెన్స్ను రియర్ వ్యూ మిర్రర్లో చూసినప్పుడు అంబులెన్స్ అని రాసి ఉన్నట్లుగా అర్థం చేసుకోవడానికి గాను ఇట్లా రాసి ఉంటుందన్నమాట. చూడండి, వాళ్ళ యొక్క రియర్ వ్యూ మిర్రర్లో చూసినప్పుడు, అంటే సైడ్ మిర్రర్లో చూసినప్పుడు ఈ రివర్స్లో ఉన్నటువంటి పదం ఇలా అంబులెన్స్ అని రాసి ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం కోసమే అంబులెన్స్కి ఆ రకమైన పేరు అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వన్, అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ రియర్ వ్యూ మిర్రర్ అనేటటువంటిది వెనుక వచ్చే వాహనాలను చూడడానికి ఉపయోగపడుతుంది. సో అలా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ అది ఇందులో కుంభాకార కటకం కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ వస్తుంది. స్కూటర్ మరియు కారులోని ప్రక్క దర్పణాల్లో వస్తువులు వాటి యొక్క పరిమాణం కన్నా ఏర్పడే ప్రతిబింబం అనేది చిన్నవిగా ఉంటాయి. చూడండి, స్కూటర్ కానీ కారుకి కానీ పక్కన ఉంటాయి కదా సైడ్ మిర్రర్స్. ఈ పక్క దర్పణాలలో వస్తువులు అనేవి వాటి పరిమాణం కన్నా ఏర్పడే ప్రతిబింబం అనేది చిన్నవిగా కనిపిస్తుంది. మన సైడ్ మిర్రర్లో ఎలా కనిపిస్తుంది? వెనక నుండి వచ్చే వస్తువు ఎంత పెద్దదిగా ఉన్నా మన మిర్రర్లో చిన్నగా చూపిస్తుంది అనమాట. అందువల్ల సైడ్ మిర్రర్లో రియర్ వ్యూ మిర్రర్లో ఉండేటటువంటి దర్పణం ఏదంటే కుంభాకార దర్పణం. ప్రతిబింబాలు అనేవి రెండు రకాలు. నిజ ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం. నిజ ప్రతిబింబం అంటే తెర మీద పట్టగలిగే ప్రతిబింబం, అంటే సినిమా స్క్రీన్పై ఏర్పడేవి అట్లాంటివి అనమాట. తెర మీద పట్టగలిగే ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటారు. మిథ్యా ప్రతిబింబం అంటే తెర మీద ఏర్పడలేనివి లేదా పట్టలేనివి, వాటిని మిథ్యా ప్రతిబింబం అంటారు. సమతల దర్పణం, కుంభాకార కటకం ఈ రెండు కూడా మిథ్యా ప్రతిబింబాలని ఏర్పరుస్తాయి, గుర్తుపెట్టుకోండి. గోళాకార దర్పణాలు. గోళాకార దర్పణాలంటే వక్రముగా ఉన్న పరావర్తన తలం కలిగి ఉన్నటువంటి దర్పణాలని గోళాకార దర్పణాలు అంటారు. అంతర్భాగం గుల్లగా ఉన్నటువంటి దర్పణాలని గోళాకార దర్పణాలు అంటారు. పుటాకార, కుంభాకార దర్పణాలు అనేటటువంటివి వాటికి ఎగ్జాంపుల్. గోళాకార దర్పణాలలో పరావర్తన తలం సమతల దర్పణాల వలన ఏర్పడే ప్రతిబింబాలను తెరపైకి సమతల దర్పణాల వల్ల ఏర్పడే ప్రతిబింబాలను తెరపైన పట్టలేము. సో అవి మిథ్యా ప్రతిబింబాలే ఏర్పరుస్తాయి. దర్పణానికి వెనుక వైపు ఏర్పడతాయి అన్నమాట. నెక్స్ట్, సూర్యుని యొక్క కాంతిని కూడా తెరపైన పట్టలేము. సూర్యుని యొక్క కాంతిని కూడా తెరపై పట్టలేము. పుటాకార దర్పణం యొక్క ఉపయోగాలు, కుంభాకార దర్పణం యొక్క ఉపయోగాలు చూద్దాం. పుటాకార దర్పణం కన్ను, ముక్కు, చెవి, గొంతు డాక్టర్లు అంటే ఈఎన్టీ డాక్టర్లు రోగును పరీక్ష చేయుటకు ఉపయోగిస్తారు. టార్చ్ లైటు, కార్లు, స్కూటర్ హెడ్లైట్స్. టార్చ్ లైటు, కార్లు, స్కూటర్ హెడ్లైట్స్లో ఉపయోగిస్తారు. దంత వైద్యులు కూడా ఉపయోగిస్తారు. అలాగే కుంభాకార దర్పణం యొక్క ఉపయోగాలు చూసుకున్నట్లయితే వాహనాల్లో రియర్ వ్యూ మిర్రర్గా ఉపయోగిస్తారు. పుటాకార దర్పణం దర్పణాలు అనేవి పెద్ద కుంభాకార దర్పణాలు అనేటటువంటివి షాపుల్లో సెక్యూరిటీ మిర్రర్లుగా ఉపయోగిస్తారనమాట. రియర్ వ్యూ మిర్రర్ అంటే వెనుక నుండి వాహనాలను చిన్నవిగా చూపించేటటువంటివి. నెక్స్ట్, సైకిల్ బెల్ అనేటటువంటిది ఒక గోళాకార దర్పణం. ఇది నిటారుగా చిన్నదైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఒక కుంభాకార దర్పణం. ఎంత పెద్ద వస్తువునైనా ప్రతిబింబాలను చిన్నవిగా ఏర్పరిచేది ఏది అంటే కుంభాకార దర్పణం. కటకం అంటే ఏమిటి? ఒక యానకం యొక్క రెండు ఉపరితలాలలో కనీసం ఒకటి వక్రతలమై అది వేరొక యానకమును వేరు చేస్తుంటే దాన్నే కటకము అంటారు. చూడండి, ఇలా ఒకటి వక్రతలమై ఉండాలి, అది వేరే
ఇంకొక యానకమును వేరు చేస్తున్నట్లుగా ఉంటే దాన్ని కటకం అంటారు. అంటే భూతద్దం ఉందనుకోండి, ఒక రకమైనటువంటి కటకము. ఇది కుంభాకార కటకము. బొద్దింకలు, వానపాములు శరీర భాగాలను పరిశీలించేందుకు ఉపయోగిస్తారు. అలాగే కటకాలను కళ్ళద్దాలలో, దూరదర్శినిలో, సూక్ష్మదర్శినిలో కూడా ఉపయోగిస్తారు. కటకాల ద్వారా సూర్యకాంతిని చూడడం ప్రమాదకరం. సూర్యకాంతిని కుంభాకార కటకం ద్వారా మీ శరీర భాగాలపై కేంద్రీకరించవచ్చు, కానీ అలాంటివి చేయకూడదు. కుంభాకార కటకాలు ఏవైతే మధ్యలో మందంగా ఉండి అంచుల వద్ద పలుచుగా ఉంటాయో వాటిని కుంభాకార కటకాలు అంటారు. పుటాకార కటకాలు ఏవైతే మధ్యలో అంచుల కంటే పలుచగా ఉంటాయో, అంటే అంచుల వద్ద దలసరిగా ఉండడం, మధ్యలో పలుచగా ఉంటాయి అన్నమాట. మధ్యలో అంచుల కంటే పలుచగా ఉంటుందన్నమాట. దాన్నే పుటాకార కటకాలు అంటారు. నెక్స్ట్ వన్, కాంతి కిరణాలు ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడే కటకాన్ని కుంభాకార కటకం అంటారు. దాన్ని భూతద్దం అని పిలుస్తారు. యాక్చువల్గా కుంభాకార కటకం, భూతద్దం అంటే కుంభాకార కటకం. దీనినే కేంద్రీకరణ కటకం అని కూడా అంటారనమాట. ఒక కాంతి కిరణాలను వికేంద్రీకరించే కటకం పుటాకార కటకం. దూరంగా బయటి వైపుకు వికేంద్రీకరిస్తుంది. దీన్ని వికేంద్రీకరణ కటకం అని అంటారు. కటకం వలన ఏర్పడే ప్రతిబింబం వస్తువుకు రెండవ వైపు ఏర్పడుతుంది. ఇంద్రధనస్సు వర్షం పడిన తర్వాత సూర్యుడి ఆకాశంలో కింద వైపున ఉన్నప్పుడు ఏర్పడుతుందన్నమాట. సూర్యుడు ఆకాశంలో క్రింద వైపు ఉన్నప్పుడు వర్షం పడిన తర్వాత ఇంద్రధనస్సు అనేది ఏర్పడుతుంది. ఇంద్రధనస్సు అనేటటువంటిది 7 రంగులలో ఉంటుంది. దీని యొక్క విబ్జయార్ అనేటటువంటిది ఆర్డర్ ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇండిగో, ఊదా. అయితే ఇక్కడ కాంతి విక్షేపణం, కాంతి రంగురంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటారు. ఇంద్రధనస్సు అనేటటువంటిది విక్షేపణం చూపేటటువంటి ఒక సహజ ప్రక్రియ. కాంతి విక్షేపణం చెందడం అనేది ఇంద్రధనస్సు అన్నమాట. కాంతి పరిక్షేపణం, కాంతి విక్షేపణం. అర్థమైంది కదా ఇప్పుడు మీకు. నెక్స్ట్ వన్, సబ్బు నీటిపై బుడగ, అలాగే ఒక సీడీని సూర్యకాంతిలో ఉంచినప్పుడు ఇలాంటి కాంతి విక్షేపణాలు అనేవి మనం చూడవచ్చు అన్నమాట. న్యూటన్ చక్రం ఒకసారి చూస్తే 7 రంగులు కలిగినటువంటి చక్రాన్ని వేగంగా తిప్పినప్పుడు అందులో రంగులన్నీ కలిసిపోయి తెలుపు రంగులో కనిపించడాన్ని న్యూటన్ చక్రం అంటారు. ఇది పగటిపూట కాంతి సమక్షంలో చేయవచ్చు. ఇటువంటి చక్రమే న్యూటన్ చక్రం అన్నమాట. సూర్యుడు మన వెనుక వైపు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంద్రధనుస్సుని చూడగలం. చూడండి, సూర్యుడు మన వెనుక వైపు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంద్రధనుస్సుని చూడగలము. అలాగే బొంగరానికి ఒక వృత్తాకార చక్రం ఉంచి దానికి 7 రంగులను వేసి తిప్పితే తెలుపు రంగులో కనిపిస్తాయంట. సో మనం ఇప్పుడు చెప్పిన న్యూటన్ చక్రంలో చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఆర్కిమిడిస్ దర్పణాలు. ఆర్కిమిడిస్ దర్పణాలు అంటే ఏంటంటే ప్రాచీన కాలంలో అద్దాలను ఆయుధాలుగా ఉపయోగించేవారు. మరి ఆర్కిమిడిస్ అనే గ్రీక్ శాస్త్రవేత్త 2000 సంవత్సరాల పూర్వం చెప్పినటువంటి విషయం అన్నమాట ఇది. మరి గ్రీసులో తీర ప్రాంతమైనటువంటి సిరక్యూస్పై దాడి చేసినప్పుడు సూర్యకాంతి దర్పణాలపై పడి పరావర్తనం చెందే విధంగా అమర్చి అక్కడ రోమన్ సైనికుల పైన ఆర్కిమిడిస్ ఇట్లా జడ్జ్ చేశారనమాట. నెక్స్ట్ బిట్స్ చూస్తే ఇక్కడ తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని మనం మిథ్యా ప్రతిబింబంగా చెప్తాం. కుంభాకార దర్పణాల వలన మిథ్య అంటే చిన్నదైన ప్రతిబింబం అనేటటువంటిది, నిటారు ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. సమతల దర్పణాల వలన ఎల్లప్పుడూ కూడా వస్తు పరిమాణానికి సమానంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. పుటాకార కటకాల వలన ఏర్పడే ప్రతిబింబాలని మనం తెరపైన పట్టలేము. కుంభాకార కటకాన్నే మనం భూతద్దం అని పిలుస్తారు. నెక్స్ట్ కాంతి పరావర్తనం అంటే కాంతి ఏదైనా వస్తువును తాకి తిరిగి వెనుకకు మరలడాన్ని, దిశ మార్చుకోవడాన్ని కాంతి పరావర్తనం అంటారు. పతన కిరణము అంటే ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని పతన కిరణం అని, ఏదైనా ఉపరితలాన్ని తాకిన తర్వాత కాంతి కిరణం వెనక్కి వచ్చే కాంతి కిరణాన్ని పరావర్తన కిరణం అని అంటారు. ఇక్కడ చూస్తే ఒక తలంకి పతన కోణం ఎలా వచ్చింది, పతన కోణం ఎలా వస్తే పరావర్తన కోణం ఎలా వెళ్ళిందనమాట. మధ్యలో ఉండేది లంబం. సో పతన కోణము అనేటటువంటిది యాంగిల్ ఐ అయితే పరావర్తన కోణం అనేది యాంగిల్ ఆర్ అనమాట. పతన కోణం అనేది యాంగిల్ ఐ అయితే పరావర్తన కోణం అనేది యాంగిల్ ఆర్. దీని యొక్క కాంతి పరావర్తన నియమాలను ఒకసారి చూసుకున్నట్లయితే
పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది. పతన బిందువు వద్ద గీసినటువంటి లంబము పతన కిరణము, పరావర్తన కిరణం ఈ మూడు కూడా ఒకే తలంలో ఉంటాయి. పతన కిరణము, పరావర్తన కిరణము ఎల్లప్పుడూ కూడా లంబానికి చెరొక వైపున ఉంటాయి. చూడండి, ఈ మూడు పతన కిరణము, పరావర్తన కిరణం సమానం. పతన బిందువు వద్ద గీసిన లంబము, పతన కిరణము, పరావర్తన కిరణం ఈ మూడు కూడా ఒకే తలంలో ఉంటాయి. పతన కిరణము, పరావర్తన కిరణము ఎల్లప్పుడూ కూడా లంబానికి చెరొక వైపు ఉంటాయి. ఈ మూడు కూడా పరావర్తన నియమాలు. నెక్స్ట్, కాంతి పరావర్తనం అంటే నునుపు తలాలపై కాంతి పరావర్తనం అనేది దీనివల్ల ప్రతిబింబాలు ఏర్పడతాయి. నునుపు తలాలపై కాంతి పరావర్తనాన్ని క్రమ పరావర్తనం అంటారు. క్రమరహిత పరావర్తనం అంటే గరుకు తలాలపై కాంతి పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనం అంటారు. మనం చంద్రుడిని చూచుటకు చూడగలుగుటకు గల కారణం కాంతి పరావర్తనమే. కాంతిని చంద్రుడు గ్రహించి పరావర్తనం చెందిస్తాడు కాబట్టి మనం చంద్రుడిని చూడగలుగుతున్నాం. అలాగే కన్ను గురించి మనకి ఇచ్చారు. కన్ను దాదాపు గోళాకారంగా ఉంటుంది. కన్ను బాహ్యపొర తెల్లగా దృఢంగా ఉండి కన్ను లోపల భాగాన్ని రక్షిస్తుంది. కన్నులో బాహ్యంగా ఉన్నటువంటి పారదర్శకపు భాగాన్ని కార్నియా అంటారు. కన్నులో బాహ్యంగా ఉన్నటువంటి పారదర్శకపు భాగాన్ని కార్నియా అంటారు. కార్నియా వెనుక ఉన్న నల్ల గుడ్డుని అంటే ఐరిస్ అనబడే నల్ల కండరయుత నిర్మాణం అనేది ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఉండేది కార్నియా, నెక్స్ట్ గుడ్డులా ఉండేది మరి నల్లగుడ్డు, ఐరిస్ అంటాం దాన్నే. నల్లగుడ్డు లోపల చిన్న చుక్కలా ఉంటుంది, అది కనుపాప లేదా ప్యూపిల్ అంటారు దాన్నే. ప్యూపిల్ అంటారు. ఆ కనుపాప చూడండి, కనుపాప లేదా ప్యూపిల్ అంటారు. కనుపాప పరిమాణాన్ని నల్లగుడ్డును అనేటటువంటిది నియంత్రిస్తుంది. కనుపాపను తగ్గించాలా పెంచాలనేది నల్లగుడ్డే నియంత్రిస్తుంది. మరి కన్నుకు ప్రత్యేకమైనటువంటి రంగు ఇచ్చే భాగం ఏదంటే కనుపాపే, అంటే ప్యూపిలే. మరి కంటిలోనికి ప్రవేశించే కాంతి మొత్తాన్ని కనుపాప అనేటటువంటిది నియంత్రిస్తుంది. కంటి యొక్క కనుపాపకు వెనుక భాగాన మధ్యలో ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ఒక కటకం అనేది ఉంటుందంట. ఈ కటకం ఏది అంటే కుంభాకార కటకం. మన కంటిలో ఉన్నటువంటి కటకం కుంభాకార కటకం. భూతద్దం కూడా కుంభాకార కటకమే. అయితే నెక్స్ట్, కటకం కాంతిని కన్ను వెనుక ఉన్నటువంటి రెటీనా అనబడే పొరపైన కేంద్రీకరింపజేస్తుందన్నమాట. నెక్స్ట్ చూస్తే, రెటీనా అనేది అనేక నాడీ కణాలను కలిగి ఉంటుంది. నాడీ కణాలు పొందేటటువంటి అనుభూతులు దృక్కు నాడుల ద్వారా మెదడుకు ప్రసారం చేయబడతాయి. ఈ దృక్కు నాడులు ఏంటంటే ఎన్ని రకాలు? శంకువులు, దండాలని 2 రకాలుగా ఉంటాయి. దండాలు అనేవి అతి తక్కువ కాంతికి ప్రతిస్పందిస్తాయి. శంకువులు అనేవి ఇవి ప్రకాశవంతమైనటువంటి కాంతికి స్పందిస్తాయి. ప్రకాశవంతమైన కాంతికి స్పందిస్తాయి కాబట్టి శంకువులు కలిగి ఉంటే వాళ్ళు రంగుల్ని గుర్తించగలరు. సో శంకువులు అనేటటువంటివి రంగులను గుర్తిస్తాయి. దృక్నాడి మరియు రెటీనా ఈ రెండూ కలిసే చోట ఇంద్రియ కణాలు అనేటటువంటివి ఉండవు. దృక్నాడి, రెటీనా ఈ రెండు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ఇంద్రియ కణాలు ఉండకపోవడం వలన అంధ బిందువు ఏర్పడుతుంది. ప్రతిబింబం వలన ఏర్పడిన ముద్ర రెటీనా నుండి అంత త్వరగా పోదు. ఇది సెకనులో 1/6 సమయం పాటు అలాగే ఉంటుంది. అందువలనే కదులుతున్నటువంటి వస్తువులు మన కంటికి కనిపించాలంటే ఆ చిత్రాలు కంటిపై పడే వేగం సెకనుకు 16 కంటే ఎక్కువ ఉండాలి, తక్కువ కాదు, 16 కంటే ఎక్కువ ఉండాలి. సో కనురెప్పలు అంటే కంటిలోనికి ఏ నలుసు పోనివ్వకుండా ఉండేందుకు కాంతి అవసరం లేనప్పుడు కనురెప్పలు మూసుకుంటాయి. సో కన్ను చాలా అద్భుతమైన పరికరం. వయసును బట్టి కన్ను వస్తువులను స్పష్టంగా చూడగలిగే కనీస దూరం మారుతూ ఉంటుంది. సాధారణంగా మానవుని యొక్క స్పష్ట దృష్టి అత్యంత సౌకర్యవంతమైనటువంటి చూపు కంటి నుండి 2.25 సెంటీమీటర్ల కనీస దూరం ఉండాలన్నమాట. నెక్స్ట్, వృద్ధాప్యంలో కంటి చూపు మసకబారడానికి గల కారణం కంటిలో కటకం అనేటటువంటిది బిగుసుకుపోవడం వల్ల కంటిలో శుక్లాలు చేరడం అని చెప్తారనమాట దాన్నే. అయితే దీనికి చికిత్స అనేటటువంటిది సాధ్యమే. హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి దగ్గరగా ఉన్నవి చూడగలగడం, దూరంగా చూడండి ఇక్కడ హస్వదృష్టి అంటే దగ్గరగా ఉన్నవి చూడగలగడం. హస్వదృష్టి అంటే దగ్గరగా ఉన్నవి చూడగలుగుతారు. దీనికి సొల్యూషన్ ఏంటంటే పుటాకార దర్పణం. దీర్ఘదృష్టి అంటే దూరంగా ఉన్నవి చూడగలుగుతారు. దీనికి కుంభాకార కటకం అనేది దీనికి సొల్యూషన్ అన్నమాట.
కంటి రెటీనాకు గాయపరిచేవి ఏమిటి? కంటి రెటీనాను గాయపరిచేవి సూర్యకాంతి, ప్రకాశవంతమైన కాంతి, శక్తివంతమైనటువంటి లైట్లు, లేజర్ టార్చ్. ఇవన్నీ కంటి రెటీనాను గాయపరుస్తాయి. ఆహారంలో విటమిన్ ఏ లేకపోవడం అనేక కంటి సమస్యలకు కారణమవుతుంది. వాటిలో అత్యంత సాధారణమైనది రేచీకటి. విటమిన్ ఏ లోపం వల్ల విటమిన్ ఏ లభించేటటువంటి పదార్థాలు చూస్తే పచ్చి క్యారెట్, బ్రకోలీ, ఆకుపచ్చ కూరగాయలు, పాలకూర, కార్డ్ లివర్ ఆయిల్, గుడ్డు, పాలు, పెరుగు, వెన్న, జున్ను, బొప్పాయి, మామిడి పండ్లు. ఇవన్నీ కూడా విటమిన్ ఏ లభించేటటువంటి పదార్థాలు. దృష్టి లోపం ఉన్నటువంటి వ్యక్తులు చదవగలరు, రాయగలరు. దానికి ఉదాహరణ చూస్తే బ్రెయిలీ వ్యవస్థ. దృష్టి లోపం ఉన్నటువంటి వారు ఉపయోగించుకునే వనరులలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటిది వనరు ఏంటంటే బ్రెయిలీ. లూయి బ్రెయిలీ దీన్ని స్వయంగా దృష్టిలోపం ఉన్న వ్యక్తి అయినటువంటి లూయి బ్రెయిలీ దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం ఒక వ్యవస్థ అభివృద్ధి చేసి 1821లో దీన్ని ప్రచురించారు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పద్ధతిని 1932లో ప్రచురించినటువంటి బ్రెయిలీ వ్యవస్థ. ఇప్పుడున్నది 1932ది. మరి లూయిస్ బ్రెయిలీ కనిపెట్టింది మాత్రం 1821లో కనిపెట్టారు. నెక్స్ట్ వన్, సాధారణ భాషలు, గణితము, శాస్త్రీయ సంఖ్యలు కోసం కూడా బ్రెయిలీ కోడ్ అనేటటువంటి అందుబాటులో ఉన్నది. ఈ అనేక భారతీయ భాషలకు బ్రెయిలీ లిపి అనేటటువంటిది ఉపయోగించవచ్చు. 63 చుక్కల నమూనాలు మరియు గుర్తులు అనేటటువంటివి ఇందులో ఉంటాయి. ప్రతి గుర్తు ఒక అక్షరాన్ని కానీ, అక్షరాల కలయిక కానీ, సాధారణ పదం లేదా వ్యాకరణ గుర్తులను కానీ, 3 చుక్కలు 2 అడ్డు వరుసల్లో 2 చుక్కలన్నీ కూడా అమర్చబడి ఉంటాయి. బిందు గుర్తుల నమూనాకు ఉదాహరణ ఏంటి అంటే బ్రెయిలీ లిపి. బిందు గుర్తుల నమూనాకు ఉదాహరణ బ్రెయిలీ లిపి. దృష్టిలోపం ఉన్నవారు అక్షరాలతో ప్రారంభించి ప్రత్యేకమైనటువంటి గుర్తులు, అక్షరాల కలయికగా నేర్చుకుంటారు. తాకడం ద్వారా పద్ధతి అంటే స్పర్శ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది ఈ బ్రెయిలీ లిపి. బ్రెయిలీ వాచకాన్ని చేతితో లేదా యంత్రం ద్వారా ఉత్పత్తి చేయవచ్చు. సీతాకోక చిలుక గురించి చూస్తే, సీతాకోక చిలుక వేలాది చిన్న కళ్ళతో రూపుదిద్దుకున్నట్లు కనిపించే పెద్ద కళ్ళు ఉంటాయి. అవి ముందుకు మాత్రమే కాకుండా ప్రక్కకు వెనుకకు కూడా చూడగలవంట. ముందుకు మాత్రమే కాకుండా ప్రక్కకి వెనుకకు కూడా చూడగలవంట. పీత కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ వీటితో పీత తన చుట్టూ ఉన్నటువంటివి కూడా చూడగలదంట. శత్రువు వెనక నుండి వచ్చినా కూడా పీత పసిగట్టగలదంట. నెక్స్ట్ వన్, నిశాచరి గుడ్లగూబ గురించి చూసుకుంటే రాత్రులందు బాగా చూడగలదంట గుడ్లగూబ అనేది, కానీ పగలు సరిగ్గా చూడలేదు. అలాగే గ్రద్ద, డేగ అనేవి పగటిపూట బాగా చూడగలదు, కానీ రాత్రులు చూడలేవు. వీటికి 2 ఆపోజిట్లో ఉన్నాయి. వీటికి ఎక్కువ శంకువులు, తక్కువ దండాలు అనేటటువంటివి ఉంటాయి. వీటికి ఎక్కువ శంకువులు, తక్కువ దండాలు అనేటటువంటివి కలిగి ఉంటాయి గ్రద్ద, డేగ అనేవి. గుడ్లగూబ గురించి చూస్తే నిశాచరి కదా, పెద్ద కార్నియా, పెద్ద కంటిపాప అనేది ఉంటుందంట. పెద్ద కార్నియా, పెద్ద కంటిపాప ఉంటుంది. ఎక్కువ మొత్తంలో కాంతి ప్రవేశించేలా ఉంటుంది. అలాగే దీని రెటీనాపై ఎక్కువ సంఖ్యలో దండాలు, తక్కువ సంఖ్యలో శంకువులు ఉంటాయంట. నెక్స్ట్ వన్, దృష్టి లోపం ఉన్నవారికి దృక్ సహిత ఉపకరణాలు, దృక్ రహిత ఉపకరణాలు. దృక్ సహిత ఉపకరణాలు అంటే ద్వినాభ్యంతర కటకాలు, స్పర్శ కటకాలు, రంగు కటకాలు, రుద్దీకరణలు, టెలిస్కోప్. ఇవన్నీ కూడా దృక్ సహిత ఉపకరణాల కిందకు వస్తాయి. దృక్ రహిత ఉపకరణాలు అంటే దృశ్యోపకరణాలు, స్పర్శోపకరణాలు, శ్రవణోపకరణాలు, ఎలక్ట్రిక్ ఉపకరణాలు. దృశ్యోపకరణాలు మనకు తెలిసినవే. పదాలను ఆవర్ధనం చేసి తగిన కాంతి తీవ్రతతో సరైన దూరంలో ఉండేటట్లుగా చేస్తాయి. స్పర్శోపకరణాలంటే బ్రెయిలీ పలక ఇలాంటివి స్పర్శ ద్వారా నేర్చుకునేవి. శ్రవణోపకరణాలంటే తెలుసు కదా, వినడం ద్వారా నేర్చుకునేవి. ఎలక్ట్రానిక్ ఉపకరణాలంటే కంప్యూటర్ ఇట్లాంటివి వస్తుంది, సీసీటీవీ, కంప్యూటర్ ఇట్లాంటివి. నెక్స్ట్, సీసీటీవీ అనేటటువంటిది బడిన వాటిని తగిన వెలుతురు మరియు ప్రకాశవంతంగా పెద్దవిగా చేస్తాయి. మనకు కావలసిన వాచకాన్ని వినడానికి, వ్రాసుకోవడానికి ఈ రోజుల్లో ఆడియో సీడీలు, వాయిస్ బాక్సులలో కూడినటువంటి కంప్యూటర్ చాలా బాగా సహాయపడుతున్నాయి అన్నమాట. దృష్టిలోపం ఉన్నప్పటికీ కొంతమంది భారతీయులు గొప్ప విజయాలు సాధించారు. వాళ్ళు ఎవరొకసారి చూద్దాం. దివాకర్ గారు బాలమేధావి గాయకుడిగా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చాడు. పుట్టుకతోనే పూర్తి అందుడైన రవీంద్ర జైన్ సంగీత ప్రభాకర్ డిగ్రీని అలహాబాద్ నుండి పొందారు.
మరి నెక్స్ట్ లాల్ అద్వానీ గారు ఇతను స్వయంగా దృష్టిలోపం ఉన్నటువంటి వ్యక్తి. ఈయన వికలాంగులకు ప్రత్యేక విద్యా పునరావాసం కోసం ఒక సంఘాన్ని స్థాపించాడంట. యునెస్కోలో బ్రెయిలీ సమస్యలపై భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నెక్స్ట్ హెలెన్ కెల్లర్, అమెరికా రచయిత్రి, ఉపన్యాసకురాలు. ఈమె దృష్టి సమస్య ఉండి కూడా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. 18 నెలల వయసులోనే చూపును కోల్పోయింది. కానీ ఆమె సంకల్పం, ధైర్యం కారణంగా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగలిగింది. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనేటటువంటి పుస్తకాన్ని రాశారు 1903లో ఈమె హెలెన్ కెల్లర్. నెక్స్ట్ వన్ చూద్దాం, ధ్వని లెసన్ నుంచి బిట్స్ చూద్దాం. మన జీవితాల్లో ధ్వని ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ఒకరితో ఒకరు సంభాషించుటలో ఉపయోగపడుతుంది. కంపించే వస్తువు నుంచి ధ్వని ఉత్పత్తి అవుతుంది. చాలా ఇంపార్టెంట్ అది పాయింట్. కొన్ని రకాల ధ్వనులు వినేటటువంటి సందర్భాలు చూస్తే సితారా, వీణ, తబలా, హార్మోనియం అనేటటువంటివి వినే సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూస్తే కంపనం అంటే ఏమిటి? ఒక వస్తువు చలనం అటు ఇటు లేదా ముందుకి వెనుకకు కదులుతూ ఉంటే దాన్ని కంపనాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సాగదీయబడిన రబ్బరు పట్టి కంపించడం వల్లనే ధ్వని అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఒక వస్తువు కంపిస్తున్నప్పుడు మాత్రమే ధ్వనిని ఉత్పత్తి చేయగలదు. కొన్ని వస్తువులు కంపిస్తున్నప్పటికీ వాటి కంపన పరిమితి చాలా తక్కువగా ఉన్నందువల్ల మనం ధ్వనిని వినలేము. కంపిస్తుంది కానీ ఆ కంపన పరిమితి చాలా తక్కువగా ఉండడం వల్ల మనకు ధ్వని అనేది చాలా తక్కువగా వినిపిస్తుంటుంది. ఏక్తారా అనేటటువంటిది బోలుగా ఉన్న టెంకాయ చిప్పను తీసుకొని ఈ సంగీత పరికరాన్ని తయారు చేయవచ్చు. మట్టి కుండ సహాయంతో కూడా తయారు చేయవచ్చు. ఈ పరికరంలో తీగ కంపనాలు అనేటటువంటివి ఉత్పత్తి అవుతాయి అన్నమాట. ఏక్తారా. ఇక్కడ చూస్తే ఒక పాత్ర లేదా ప్లేటులో నీటిని తీసుకొని ఆ పాత్రను ఒక లోహపు స్పూనుతో గట్టిగా కొట్టినప్పుడు ఏర్పడే కంపనాలు నీటి తరంగాలను పోలి ఉంటాయి. చూడండి, ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ ప్లేట్ యొక్క అంచుని ఇలా స్పూన్తో కొడుతూ ఉంటే అందులో ఏర్పడే కంపనాలు అనేవి నీటి తరంగాలను పోలి ఉంటాయంట. సంగీత వాయిద్యము అది ఉత్పత్తి చేసే భాగం గురించి చూసుకుంటే మనకి టెక్స్ట్ బుక్లో ఇవి డైరెక్ట్గా ప్రస్తావించాడు కాబట్టి తప్పనిసరిగా ఇంపార్టెంట్. వీణ, సితారా అనేటటువంటివి సాగదీయబడిన తీగ వలన ధ్వని ఉత్పత్తి అవుతుంది. తబలా మరియు మృదంగం అనేటటువంటివి సాగదీయబడిన పొర వలన ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది. ఇండియాలో వివిధ ప్రాంతాలలో సాధారణంగా ఉపయోగించేటటువంటి సంగీత పరికరాలు ఏంటంటే ఇండియాలో మంజీరా అంటే తాళాలు, ఘటము, మట్టి కూజ, అలాగే కర్తాల్. ఘటము, మట్టి కూజ, కర్తాల్, మంజీరా అంటే తాళాలు. ఇవి ఇండియాలో వివిధ ప్రాంతాల్లో సాధారణంగా ఉపయోగించే సంగీత పరికరాలే. జలతరంగిణి అంటే ఏంటంటే వేరువేరు గ్లాసులలో వేరువేరు స్థాయిలలో నీటిని నింపాలి. వేరువేరు గ్లాసులు అయినప్పటికీ ఒకే సైజు గ్లాసులు తీసుకొని వేరువేరు స్థాయిల్లో నీటిని నింపి ఒక పెన్సిల్తో ఆ గ్లాసును నెమ్మదిగా కొట్టినట్లయినా ఒక్కొక్క గ్లాసు ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తూ ఒక ఆహ్లాదకరమైనటువంటి శబ్దాన్ని మనం వినవచ్చు. ఇదే జలతరంగిణి అంటారనమాట. తెలుసు కదా. నెక్స్ట్ సితారా, మృదంగం. ఈ రెండింటి డిఫరెన్స్ చూస్తే సాగదీయబడిన తీగ వలన సితారకు ధ్వని వస్తుంది. ధ్వని మీటినప్పుడు మనం వినే ధ్వని ఆ తీగకు సంబంధించింది మాత్రమే కాక మొత్తం వాయిద్య కంపనాలకు లోనవుతుంది సితార. ఇక్కడ సాగదీయబడినటువంటి పొరను మనం కంపింపజేసినప్పుడు మనం వినే ధ్వని ఆ పొరకు మాత్రం సంబంధించింది మాత్రమే కాక మొత్తం పరికరానికి సంబంధించిందై ఉంటుందన్నమాట. మానవులచే ఉత్పత్తి అయ్యేటటువంటి ధ్వని. మానవులచే స్వరపేటిక ద్వారా ధ్వని ఉత్పత్తి అవుతుంది. స్వరపేటిక మృంగేటప్పుడు గొంతుపై చేతి వ్రేలిని ఉంచితే కాస్త గట్టిగా ఉబ్బెత్తిగా ఉండే భాగం కదలడాన్ని మనం గమనించవచ్చు. ఈ భాగాన్ని స్వరపేటిక అంటారు. ఇది స్వరనాళానికి ఒక చివరన ఉంటుంది. గాలి ప్రసారం కొరకు స్వరపేటిక అడ్డంగా సాగదీయబడినటువంటి 2 తంత్రులు సన్నగా చీలికగా ఉంటాయన్నమాట. ఊపిరితిత్తులు గాలిపై ఒత్తిడి కలుగజేసి ఈ సన్నని చీలికల గుండా ప్రసరింపజేసినప్పుడు స్వరతంత్రులు కంపించి ధ్వని అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. స్వరతంత్రులను కండరాలు బిగుతుగా మొదలుగా మార్పు చేయగలమన్నమాట. స్వరతంత్రులు బిగుతుగా సన్నగా ఉంటే ధ్వని ఒక రకంగాను, వదులుగా మందంగా ఉంటే ధ్వని అనేది ఇంకో రకంగానే ఉంటుంది. 2 ధ్వనులు అనేటటువంటివి భిన్నంగా ఉంటాయన్నమాట.
సో స్వరతంత్రులపైన ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడేటప్పుడు స్వరతంత్రులు లేదా స్వరపేటిక కంపించడం వల్లనే ధ్వని ఉత్పత్తి అవుతుంది. పురుషులలో స్వరతంత్రులు 20 మీటర్ల పొడవుంటాయి. స్త్రీలలో స్వరతంత్రులు అనేవి 15 మీటర్ల పొడవుంటాయి. ఈ స్వరతంత్రులు భేదం వలనే స్వరాల్లో కూడా తేడాలు వస్తాయన్నమాట. చిన్నపిల్లల్లో పొట్టిగా ఉంటాయి స్వరతంత్రులు అనేవి. పురుషుల్లో 20 మీటర్లు, స్త్రీలలో 15 మీటర్లు. ధ్వని ప్రసరణకు యానకం అనేటటువంటిది అవసరం. ధ్వని ప్రసరణకు యానకం అవసరం. కంపించే వస్తువులు ధ్వని ఉత్పత్తి చేసి అన్ని దిశలలో ప్రసరించేలా చేస్తాయన్నమాట. ఇలా ధ్వని ప్రసరణకు గాలి, నీరు, ఘన పదార్థాలు అనేటటువంటివి ఏదైనా అవసరం. శూన్యం గుండా ధ్వని ప్రసరించజాలదు. ధ్వని శూన్యం గుండా ప్రసరించలేదు. శూన్యంలో ధ్వని వేగం అనేది 0. ధ్వని ఎల్లప్పుడూ కూడా తరంగాల రూపంలో ప్రసరిస్తుంది, తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ధ్వని వేగం అనేది ఘన పదార్థాల్లో అధికంగాను, ద్రవలో కొంచెం తక్కువగాను, వాయువులో తక్కువగాను ఉంటుంది. మనం చెవుల ద్వారా ధ్వనిని వింటాం. చెవి వెలుపల భాగం గరాటు ఆకారంలో ఉంటుంది. ధ్వని చెవిలోనికి ప్రవేశించాక ఒక చివర సాగదీయబడిన పొలుచని పొరను కలిగిన గొట్టం వంటి నిర్మాణం కూడా గుండా ప్రయాణిస్తుంది. ఈ పొరనే ఏమంటారంటే కర్ణబేరి అంటారు. ఇది సాగదీయబడిన రబ్బరు పొర మాదిరిగా ఉంటుందన్నమాట. ధ్వని కంపనాలు కర్ణబేరిని కంపించేలా చేస్తాయి, కంపించేటట్లుగా చేస్తాయి. కర్ణబేరి అనేటటువంటిది లోపల చెవి కంపనాలను పంపుతుందనమాట. చూడండి, వెలుపల చెవి నుంచి కర్ణబేరికి వెళ్తే కర్ణబేరి నుంచి లోపల చెవికి వెళ్తాయి, లోపల చెవి నుంచి మెదడుకి చేరుతాయి. అక్కడ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. వెలుపల చెవి కర్ణబేరి, లోపల చెవి మెదడు. నెక్స్ట్, ఒక వస్తువు ముందుకు వెనుకకు కదలడాన్ని ఏమంటారు? కంపనము అంటారు. ఈ విధమైనటువంటి చలనాన్ని ఏమంటారు? డోలన చలనం లేదా కంపన చలనం అని అంటారు. పౌనఃపున్యం లేదా తరచుదనం. 2 పేర్లు మీకు గుర్తుండాలి. తరచుదనం అన్నా పౌనఃపున్యం అన్నా ఒకటే. ఒక వస్తువు ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యను ఆ వస్తువు యొక్క పౌనఃపున్యం అంటారు. దీనినే తరచుదనం అంటారు. పౌనఃపున్యానికి ప్రమాణం హెర్ట్జ్ అని సూచిస్తారు. హెర్ట్జ్ని కంపనాలు లేదా కంపనాలు బై సెకనుగా పరిగణిస్తారు. కంపనాలు బై సెకనుగా పరిగణిస్తారు. అంటే పౌనఃపున్యం ఏమవుతుంది? తరంగ వేగము బై తరంగ దైర్ఘ్యం. తరంగ వేగము బై పౌనఃపున్యం ఈక్వల్స్ టు తరంగ వేగము బై తరంగ దైర్ఘ్యం. ఒక సెకనుకు ఒక కంపనం అని అర్థం అనమాట. ఒక సెకనుకు ఒక కంపనం అని అర్థం. నెక్స్ట్, కంపన పరిమితి చూద్దాం. ఒక వస్తువు విరామ స్థానం నుంచి పొందినటువంటి గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటారు. పౌనఃపున్యం అనేటటువంటిది పౌనఃపున్యం కంపన పరిమితి అన్నవి ధ్వని యొక్క ముఖ్య లక్షణాలు. పౌనఃపున్యము కంపన పరిమితి అనేవి ధ్వని యొక్క ముఖ్య లక్షణాలు. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని కూడా ఎక్కువగా ఉంటుంది. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని ఎక్కువగా ఉంటుంది. ధ్వని తీవ్రత. చెవిపై కలిగించబడినటువంటి గ్రహణ సంవేదన స్థాయిని లేదా చెవిలో ధ్వని కలుగు చేసేటటువంటి శబ్ద జ్ఞాన పరిమాణాన్ని ధ్వని తీవ్రత, శబ్ద తీవ్రత, వినికిడి తీవ్రత అని అంటారు. ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది. ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. కంపన పరిమితి ఒకవేళ రెట్టింపు అయితే ధ్వని తీవ్రత ఎంత ఉంటుంది అంటే 4 రెట్లు పెరుగుతుంది. కంపన పరిమితి అనేటటువంటిది రెట్టింపు గనక అయితే ధ్వని తీవ్రత ఎన్ని రెట్లు పెరుగుతుంది? 4 రెట్లు పెరుగుతుంది. ధ్వని తీవ్రతను డెసిబెల్స్లో కొలుస్తారు. ధ్వని తీవ్రతను ఎలా కొలుస్తారు? డెసిబెల్స్లో కొలుస్తారనమాట. ధ్వని జనకాలు వాటి నుండి వచ్చేటటువంటి శబ్ద తీవ్రత. సాధారణ శ్వాస నుంచి 10 డెసిబెల్స్, గుసగుసల నుంచి 30 డెసిబెల్స్, సాధారణ సంభాషణ నుంచి 60 డెసిబెల్స్, రద్దీగా ఉండే ట్రాఫిక్ నుంచి 70 డెసిబెల్స్, సాధారణ కర్మాగారం నుంచి 80 డెసిబెల్స్ వరకు వస్తాయి. చూసుకోండి. శ్వాస 10, గుసగుసలు 30, సంభాషణలో 60, రద్దీగా ఉండే ట్రాఫిక్ 70, కర్మాగారం 80. మైండ్లో ఫిక్సప్ చేసుకోవాలి అవి పిక్చర్ లాగా. 80 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉంటే మన శబ్దాలు అనేటటువంటి భౌతికంగా మన కర్ణబేరిని ఇబ్బంది పెడతాయి అన్నమాట. నెక్స్ట్, కంపన పరిమితి ఎక్కువైతే ధ్వని బిగ్గరగాను, కంపన పరిమితి తక్కువగా ఉంటే ధ్వని తక్కువగాను ఉంటుంది. కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని ఎక్కువ అవుతుంది, కంపన పరిమితి తగ్గితే ధ్వని తగ్గుతుంది. సో అనులోమానుపాతంలో ఉంటుంది. పౌనఃపున్యం లేదా కీచుదనం. పౌనఃపున్యం
కీచుదనం లేదా పిచ్చిని నిర్ణయిస్తుంది. పౌనఃపున్యం ఏం చేస్తుందంటే ధ్వని యొక్క కీచుదనం లేదా పిచ్చిని అంటే నిర్ణయిస్తుంది. కంపన పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే ధ్వని యొక్క పిచ్ కూడా ఎక్కువగా ఉంటుంది. పౌనఃపున్యము పిచ్చు, పౌనఃపున్యము పిచ్చి గుర్తుపెట్టుకోండి. కంపన పరిమితి ధ్వని తీవ్రత, కంపన పరిమితి ధ్వని తీవ్రత. పౌనఃపున్యము పిచ్చు, పిచ్చినికి ఇంకో పేరేంటి? కీచుదనం. ఇంకో పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ధ్వని కీచుదనం లేదా పిచ్చు. కంపన పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే ధ్వని పిచ్చి ఎక్కువ అవుతుంది. కంపన పరిమితి తక్కువగా ఉంటే ధ్వని పిచ్చి తగ్గుతుంది. అంటే ఇక్కడ చూస్తే పక్షి విజలు ఇక్కడ ధ్వని పిచ్చి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ తక్కువగా వచ్చేసరికి డ్రమ్ము, సింహము, ఇవి కంపన పరిమితి అనేది తక్కువ. నెక్స్ట్ ధ్వని యొక్క పిచ్చు ఆరోహణ క్రమం చూద్దాం. సింహం యొక్క పిచ్చు తక్కువగాను, పురుషుడిది ఇంకొంచెం తక్కువ, మహిళ ఇంకొంచెం తక్కువ, పిల్లవాడు ఇంకొంచెం ఎక్కువ అనమాట. సింహం కంటే పురుషుడిది ఎక్కువ, పురుషుడి కంటే మహిళలది ఎక్కువ, మహిళల కంటే పిల్లలది ఎక్కువ, పిల్లల కంటే శిశువుది ఎక్కువ, శిశువు కంటే కీటకంది ఎక్కువ. సింహం పిచ్చి చాలా తక్కువగా ఉంటుంది. వీటి యొక్క ఆర్డర్ చూడండి, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ అవరోహణ రెండూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. స్వరతంత్రుల యొక్క పొడవు ఎక్కువగా ఉన్నది అని అర్థం. వీటికి పిచ్చు తక్కువగా ఉందంటే స్వరతంత్రుల యొక్క పొడవు అనేది ఎక్కువగా ఉందని అర్థం. అంటే పిచ్చికి స్వరతంత్రుల పొడవుకి విలోమానుపాతం కనిపిస్తుంది. ఇక్కడ స్వరతంత్రుల యొక్క పొడవు ఎక్కువగా ఉందంటే పిచ్ తగ్గుతుంది. స్వరతంత్రుల యొక్క పొడవు తక్కువగా ఉంది అంటే పిచ్చు, స్వరతంత్రుల యొక్క పొడవు ఇక్కడ తక్కువ అనమాట. స్వరతంత్రుల యొక్క పొడవు తక్కువగా ఉంటే పిచ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనండి. ఇక్కడ స్వరతంత్రుల యొక్క పొడవు తక్కువ అని అర్థం. పొడవు తక్కువ, ఇక్కడ పొడవు ఎక్కువ. అందుకే మహిళ కంటే పురుషుడిది ఎక్కువ అనమాట. 20 సెంటీమీటర్లు 20 మిల్లీమీటర్ల సెంటీమీటర్ల ఏంటి ఒకసారి చూద్దాం. 20 మిల్లీమీటర్లు సెంటీమీటర్లు ఎందుకు ఉంటుంది కానీ పురుషుడిది వచ్చేసరికి 20 మిల్లీమీటర్లు ఉంటే స్త్రీలది తక్కువ ఉంది. అంటే ఇక్కడ స్వరతంత్రుల పొడవు అనేది సింహానికి ఎక్కువ ఉంటుంది అనమాట. స్వరతంత్రుల పొడవు ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది, కీటకానికి తక్కువ ఉంటుంది. నెక్స్ట్ సింహం కంటే దోమ యొక్క కీచుదనం ఎక్కువ. స్వరతంత్రుల పొడవు తగ్గుతున్న కొద్దీ పౌనఃపున్యం అనేటటువంటిది పెరుగుతుంది. స్వరతంత్రుల పొడవు ఎక్కువగా ఉంటే పౌనఃపున్యం తక్కువగా ఉంటుంది, కీచుదనం కూడా తక్కువగా ఉంటుంది. స్వరతంత్రుల యొక్క పొడవు తక్కువగా ఉంటే పౌనఃపున్యం ఎక్కువ ఉంటుంది, కీచుదనం కూడా ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ వినగల లేదా వినలేని ధ్వనులు ఏంటి? వాస్తవానికి 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు మన చెవి అనేటటువంటిది గుర్తించలేదు. సో వినలేని ధ్వనులు అంటే పరశ్రావ్యాలు ఎంత అంటే 20 హెర్ట్జ్ లోపు, 20 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు కూడా మనకు చెవి గుర్తించలేదు. అతి ధ్వనులు అంటే 20 హెర్ట్జ్ కంటే లోపు ఉండకూడదు, 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువ ఉండకూడదు. అతి ధ్వనులు గుర్తించలేదు, పరశ్రావ్యాలు తక్కువ ఉన్నవి గుర్తించలేదు. సో మన శ్రావ్యావధి ఎంత అవుతుంది? 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ మధ్యలో ఉంటుందన్నమాట. పోలీసులు ఉపయోగించేటటువంటి ఈలా లేదా విజిల్స్ 20 హెర్ట్జ్ కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు. ఇవి కుక్కలు వినగలవు, మనం వినలేం. అల్ట్రాసౌండ్స్ అనేక వైద్య సమస్యలు మనం గుర్తించడానికి మనకు సుపరిచితమైనటువంటి అతి ధ్వని పరికరాలు అన్నమాట. ఇవి 20 హెర్ట్జ్ కంటే ఎక్కువగానే ఉంటాయన్నమాట. కఠోర ధ్వని వినుటకు ఆహ్లాదంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు. పరిసరాల్లో భవనాలు పనులు అయ్యేటప్పుడు ఉత్పత్తి అయ్యేటటువంటివి, పాఠశాలలో పిల్లలందరూ మాట్లాడుకునేటప్పుడు ఉత్పత్తి అయ్యేటటువంటివి. సంగీత ధ్వని చెవికి వినసొంపుగా ఉండేటటువంటి ధ్వనులను సంగీతం అని అంటారు. సితార, తంత్రి, హార్మోనియం ఇలాంటివి ఏవైనా పరికరాల నుంచి వచ్చేవి. ధ్వని కాలుష్యం వాతావరణంలో గాలిలో అవాంఛిత వాయువులు కణాలను కలిగి ఉండడాన్ని ధ్వని కాలుష్యం వాయు కాలుష్యం అంటారు. మరి వాతావరణంలో శృతి మించినటువంటి అవాంఛిత ధ్వనులు ఉండడాన్నే ధ్వని కాలుష్యం అంటారు. దీనికి కారణాలు ఏంటి తెలుసు కదా. రకరకాల వాయువుల వల్ల వచ్చేటటువంటి శబ్దాలు, పేలుళ్ళు, తపాకులు కాల్చడం వల్ల, యంత్రాలు, లౌడ్ స్పీకర్ల వలన ఇలాంటివి ధ్వని కాలుష్యం వస్తుంది. ఇంట్లో ధ్వని కాలుష్యానికి కారణాలు మనకు తెలిసినవే. నెక్స్ట్ ధ్వని కాలుష్యం వల్ల నష్టాలు ఏంటి? నిద్రలేమి, రక్తపోటు, ఉద్రేకపడడం, శాశ్వతంగా లేదా తాత్కాలికంగా వినికిడి కోల్పోవడం, ఇవన్నీ కూడా వస్తాయి. ధ్వని కాలుష్యం నియంత్రణ చర్యలు ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్లకు, రవాణా వాహనాలకు, పారిశ్రామిక యంత్రాలకు, గృహోపకరణాలకు వీటన్నింటికీ కూడా సైలెన్సర్లు అనేటటువంటివి బిగించడం వలన. ధ్వని కాలుష్యం కలిగించేటటువంటి పరిశ్రమలు, నివాస ప్రాంతాలకి దూరంగా ఉండాలి. మోటార్ వాహనాల యొక్క
హార్నర్లు తగ్గించాలి. హారన్లు తగ్గించాలి. టీవీ మ్యూజిక్ ప్లేయర్స్కి సౌండ్ తగ్గించాలి. చెట్లను రహదారికి ఇరువైపులా, భవనాలకు 4 వైపులా నాటడం ద్వారా కూడా మనం సౌండ్ పొల్యూషన్ తగ్గించవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే వినికిడి లోపం. పూర్తిగా వినికిడి లోపం అనేది చాలా అరుదు. ఇది సాధారణంగా పుట్టుకతో వస్తుంది. పూర్తి వినికిడి లోపం అనేది పుట్టుకతో వస్తుంది. పాక్షిక వైకల్యం అనేటటువంటిది సాధారణంగా వినికిడి లోపం అనేది సాధారణంగా గాయం వల్ల కానీ వయస్సు ఫలితంగా కానీ వస్తుంది. వినికిడి లోపం ఉన్నటువంటి పిల్లలకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరం. వీళ్ళకి వినికిడి లోపం ఉన్న వాళ్ళకి సంకేత భాష నేర్చుకోవడం ద్వారా ఈ పిల్లలు మాట్లాడగలుగుతారు. సంకేత భాష అంతా సైగలు చేయడం ద్వారా. వినికిడి ప్రత్యేక ఫలితంగా ఉచ్చారణ అభివృద్ధి అనేటటువంటి వినికిడి ప్రత్యక్ష ఫలితంగానే ఉచ్చారణ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వినికిడి లోపం ఉన్నవారు మాట్లాడలేరు. అంటే పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్నవాళ్ళు డంబగా మిగిలిపోతారు. డఫ్ అండ్ డంబ్ అంటారు. అందుకే చెవుడు మరియు మూగగా. అలాగే వినికిడి లోపం ఉన్నవారి కోసం సంకేతక పరికరాలు వారి జీవన నైపుణ్యాలను మెరుగుపరిచేలా చేస్తాయి. వినికిడి లోపం ఉన్నవారి జీవితాన్ని మెరుగుపరుచుకొని సాధారణ జీవితం గడపడానికి వారికి సమాజం చాలా సహాయం చేయజాలదు. మానవుల్లో ధ్వని ఉత్పత్తికి కారణం స్వరతంత్రులు కంపించడం. ధ్వని ఉత్పత్తికి కారణం ఏంటంటే వస్తువు కంపించడం. ధ్వని శూన్యంలో సున్నా లేదా ప్రసరించజాలదు. వినికిడి అనగా ధ్వని ప్రకంపనాలకు కర్ణవేరి గ్రహిస్తుంది. ఇది మెదడుకు సంకేతాలను పంపుతుంది. ఈ ప్రక్రియనే వినికిడి అంటారు. పౌనఃపున్యం అంటే ఒక సెకండ్లో చేసేటటువంటి డోలనాలు లేదా కంపనాల సంఖ్యని పౌనఃపున్యం అంటారు. మరి ధ్వని తీవ్రత అంటే కంపనం పరిమితి ద్వారా నిర్ణయించబడుతుంది. ధ్వని తీవ్రత కంపన పరిమితి ద్వారా నిర్ణయిస్తుంది. కీచుదనం అనేది కంపన పౌనఃపున్యం ద్వారా నిర్ణయించబడుతుంది. ఒక వస్తువు కీచుదనం అనేది కంపన పౌనఃపున్యం, ధ్వని తీవ్రత అనేది పరిమితి. ఓకేనండి. నెక్స్ట్, ఒక వస్తువు పూర్తి డోలనానికి పట్టేటటువంటి కాలాన్ని డోలనవర్తన కాలం లేదా కంపనవర్తన కాలం అంటారు. డోలనవర్తన కాలం లేదా కంపన కాలం అంటారు. మీకు తెలుసా అని ఇచ్చారు ఇక్కడ చూడండి. గోల్కొండ కోట గురించి. హైదరాబాద్ సమీపాన ఇండియాలో మరి ప్రతిష్టాత్మకమైనటువంటి కోట. ఇంజనీరింగ్, వాస్తుశాస్త్ర అంశాల పరంగా ఈ కోట చాలా ప్రసిద్ధి పొందింది. ఈ కోట పైభాగాన నీటి సరఫరా వ్యవస్థ ఒక అద్భుతము. ఈ కోట గుమ్మం వద్ద నిల్చొని చప్పట్లు కొడితే అది ప్రతిబింబిస్తూ దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న కోట పైభాగానికి వినిపిస్తుందంట. ఇది ఒక హెచ్చరిక వలె రూపొందించబడింది. ఏవైనా అనుమానాస్పద కదలికలను గమనిస్తే భటుడు కోట గుమ్మంలోని ఒక ప్రత్యేక స్థానం వద్ద చప్పట్లు మోగించేవాడంట. కోట లోపల సైనికులు ఈ విధంగా శత్రు సైనికులను గ్రహించి అప్రమత్తం అయ్యేవారంట. నెక్స్ట్ చూద్దాం అయస్కాంతత్వం లెసన్ నుంచి క్విక్ రివిజన్ బిట్స్ ఒకసారి చూద్దాం. చెత్త నుండి ఇనుప ముక్కలను వేరు చేసేటప్పుడు క్రేనును ఒక చివర ఒక అయస్కాంతం అమర్చబడి ఉంటుంది. క్రేన్కి ఒక చివర ఒక అయస్కాంతం అమర్చబడి ఉంటుంది. అయస్కాంతాలను కలిగి ఉన్నటువంటి కొన్ని సాధారణ వస్తువులు ఏంటంటే అల్మరాల తలుపులు, రిఫ్రిజిరేటర్ల తలుపులు, వాటికి అంటించేటటువంటి కొన్ని స్టిక్కర్స్, పెన్సిల్ బాక్సు, పిన్ హోల్డరు, ఇవన్నీ కూడా మరి అయస్కాంతాన్ని కలిగి ఉండేటటువంటివి. మాగ్నస్ అనేటటువంటి గొర్రెల కాపరి పురాతనమైనటువంటి గ్రీస్కి చెందినవారు. ఈయన గొర్రెల కాపరిగా పర్వతాలకు గొర్రెలను తీసుకువెళ్ళగా ఆయన తన చేతి కర్రకు ఒక చివర ఇనుప ముక్క అమర్చి ఉండడం వలన అది పర్వతానికి లేదా కొండ లేదా రాయికి అతుక్కొని రాకపోవడం వలన ఆ రాయిని లేదా లోడ్ స్టోనును సహజ అయస్కాంత పదార్థం అని ఆయన అనడం జరిగిందనమాట. లోడ్ స్టోన్ అంటే రాయి అనమాట. ఆ రాయి లేదా లోడ్ స్టోన్ ఏమన్నారంటే సహజ అయస్కాంతం అని చెప్పేసి మాగ్నస్ అనే గొర్రెల కాపరి చెప్పడం జరిగింది. ఆ రాళ్ళని ఏమంటారంటే మాగ్నటైట్ అని పేరు పెట్టడం జరిగింది. మాగ్నటైట్ అంటే ఒక సహజ అయస్కాంతము. మాగ్నటైట్ అనేది ఇనుమును కలిగి ఉంటుంది. మెగ్నీషియా అనే ప్రాంతంలో మొట్టమొదటి మాగ్నటైట్ను కనుగొనబడిందని ప్రజల నమ్మకం. ప్రజల నమ్మకం. ఆకర్షించే ధర్మం కలిగిన పదార్థాలని అయస్కాంతం అంటారు. అయస్కాంతాలు 2 రకాలు: సహజ అయస్కాంతాలు, కృత్రిమ అయస్కాంతాలు. సహజంగా లభించే పదార్థాలు సహజ అయస్కాంతాలు. ఇనుప ముక్కల నుంచి కొన్ని అయస్కాంతాలను తయారు చేయడం మొదలుపెట్టారు. వీటిని కృత్రిమ అయస్కాంతాలు అని అంటారు. ఇనుప ముక్కల నుంచి కొన్ని అయస్కాంతాలను తయారు చేయడం మొదలుపెట్టారు. వీటిని కృత్రిమ అయస్కాంతాలు అంటారు. కృత్రిమ అయస్కాంతాలు వివిధ ఆకారాల్లో ఉంటాయి. దండయస్కాంతము, గుర్రపనాడ అయస్కాంతము, స్తూపాకార మరియు గుండ్రన చివర్లు కలిగినటువంటి అయస్కాంతము. అలాగే ఇనుము
అయస్కాంతం వైపు ఆకర్షించబడినటువంటి పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటారు. ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షించే పదార్థాలని అయస్కాంత పదార్థాలు అంటారు. ఇనుము అలాగే నికెల్, కోబాల్ట్ ఇవన్నీ కూడా అయస్కాంతం వైపు ఆకర్షిస్తాయి అన్నమాట. అయస్కాంతం వైపు ఆకర్షించే పదార్థాలని అయస్కాంత పదార్థాలు అంటారు. ఇనుము, నికెల్, కోబాల్ట్. నికెల్, కోబాల్ట్ గుర్తుపెట్టుకోండి, ఇవి అయస్కాంత పదార్థాలు. అనయస్కాంత పదార్థాలకు వచ్చేసరికి అనయస్కాంత పదార్థాలు అయస్కాంతం వైపు ఇనుము లేదా అయస్కాంతం వైపు ఆకర్షించబడని పదార్థాలను అనయస్కాంత పదార్థాలు అంటారు. అలాగే స్కేలు, ప్లాస్టిక్, గాజు ముక్క, ప్లాస్టిక్, అలాగే రబ్బరు, పెన్సిల్ ఇవన్నీ కూడా అనయస్కాంత పదార్థాలుగా చెప్పబడతాయి. అయస్కాంత యొక్క ధృవాల గురించి చూస్తే ఒక దండయస్కాంతం యొక్క 2 కొనల చివర్లకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలను దండయస్కాంతం యొక్క ధృవాలు అంటారు. ప్రతి అయస్కాంతానికి 2 ధృవాలు ఉంటాయి, ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము. అంటే అతి చిన్న అయస్కాంతం యొక్క చిన్న ముక్కను తీసుకున్నా కానీ దానికి 2 ధృవాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. చాలా చిన్న నలుసు తీసుకున్నా దానికి 2 ధృవాలు అనేవి ఉంటాయి. దండయస్కాంతానికి అంటుకుని ఉన్నటువంటి ఇనుప రజనం. దండయస్కాంతం యొక్క 2 ధృవాల వద్ద అంటే ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల అధికంగా 2 ధృవాల వద్ద కూడా అధికంగా ఆకర్షణ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట. దండయస్కాంతానికి అంటుకున్నటువంటి ఇనుప రజను చూసుకుంటే దండయస్కాంతం యొక్క 2 ధృవాల వద్ద అధికంగా ఇనుప రజను ఉంటుంది. ఎందువల్ల అంటే అక్కడ ఆకర్షణ శక్తి అధికంగా ఉండడం వల్ల. దండయస్కాంతం యొక్క కేంద్రం వద్ద అసలు ఇనుప రజను అనేది ఉండదు. కేంద్రం వద్ద ఒక్క ఇనుప రజను తక్కువగా ఉండడం కాదు, అసలు ఉండదు అనమాట. కారణం ఏంటంటే దండయస్కాంతం కేంద్రం వద్ద ఆకర్షణ శక్తి అనేటటువంటిది శూన్యం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనండి. దీన్ని దండయస్కాంత ధృవాల సిద్ధాంతం అని అంటారు. దండయస్కాంత ధృవాల సిద్ధాంతం అని అంటారనమాట. చైనాలో హ్యుయాంగ్ టీ అనేటటువంటి చక్రవర్తి వద్ద తన రథంపై ఏ దిశలోనైనా తిరగగలిగే ఒక స్త్రీ విగ్రహం అనేది ఉండేదంట. హ్యుయాంగ్ టీ అనేటటువంటి చక్రవర్తి వద్ద ఆయన తన రథంపై కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ విగ్రహానికి ఉన్నటువంటి ఒక చేయి దారి చూపుతున్నట్లుగా ఉంటుందట. ఆ చేయి ఎల్లప్పుడూ కూడా దక్షిణ దిశను చూపుతూ నిశ్చల స్థితిలోనికి వచ్చేదంట. దక్షిణ దిశను చూపుతూ నిశ్చల స్థితిలోనికి వచ్చేదంట. సో దిశను కనుగొనేటటువంటి విగ్రహం ఉన్నటువంటి రథం ఎక్కడ ఉంది అంటే చైనా. సో స్వేచ్ఛగా వేలాడుతున్నటువంటి దండయస్కాంతం ఎల్లప్పుడూ కూడా ఒకే దిశలో నిశ్చల స్థితిలోనికి వస్తుంది అనేటటువంటి సూత్రం దీన్ని తెలియజేస్తుంది అనమాట. స్వేచ్ఛగా వేలాడుతున్న దండయస్కాంతం ఎల్లప్పుడూ ఒకే దిశలో నిశ్చల స్థితిలోనికి వస్తుంది, ఉత్తర దక్షిణ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది అనేటటువంటి సూత్రం ఆధారంగా ఆ చైనాలోని హ్యుయాంగ్ టీ చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి ఆ స్త్రీ విగ్రహం కూడా ఈ సిద్ధాంతం ఆధారంగానే పనిచేస్తుంది. దీన్ని అయస్కాంత దిశా ధర్మం అని అంటారనమాట. అయస్కాంతం యొక్క ఉత్తర ధ్రువం భూమి యొక్క ఉత్తర ధ్రువాన్ని, దక్షిణ ధ్రువం భూమి యొక్క దక్షిణ ధ్రువాన్ని చూపుతాయి. దిక్సూచి అనేటటువంటిది అయస్కాంతం యొక్క దిశా ధర్మం ఆధారంగా పనిచేస్తుంది. స్వేచ్ఛగా వేలాడుతున్నటువంటి దండయస్కాంతంలో ఉత్తర దిక్కును చూపేటటువంటి చివరను దాని యొక్క ఉత్తర కొన అని, దక్షిణ దిక్కును చూపేటటువంటి కొనను దాని యొక్క దక్షిణ కొన అని అంటారు. ఉత్తర కొననే ఉత్తర ధ్రువమని, దక్షిణ కొననే దక్షిణ ధ్రువమని అంటారు. శతాబ్దాలుగా ప్రయాణికులకు దిక్కులు కనుగొనడానికి లక్షణాలు ఉపయోగపడుతున్నాయి అన్నమాట. దిక్సూచి చూసుకుంటే ఇది దిశాధర్మం ఆధారంగా పనిచేస్తుంది. ఒక గాజు మూత కలిగినటువంటి చిన్న పెట్టి లోపల ఇరుసుపై అయస్కాంతీకరించబడినటువంటి ఒక సూది స్వేచ్ఛగా తిరగగలిగేలా అమర్చబడి ఉంటుంది. దిక్సూచిపై దిశలు గుర్తించబడినటువంటి డయల్ కూడా ఉంటుంది. దిక్సూచిపైన ఏముంటుందంటే దిశలు గుర్తించబడినటువంటి ఒక డయల్ కూడా ఉంటుంది. విరామ స్థానంలో ఈ సూచి అనేది ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది. విరామ సమయంలో ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది దిక్సూచి. సాధారణంగా దీనిలో అయస్కాంత సూది యొక్క ఉత్తర ధ్రువాన్ని గుర్తించేందుకు దీన్ని ప్రత్యేకంగా రంగు వేసి ఉంటుంది. చూడండి, ఈ దిక్సూచిలో ఏ ధ్రువాన్ని గుర్తించేందుకు ప్రత్యేకంగా రంగు వేసి ఉంటుంది అంటే ఉత్తర ధ్రువాన్ని గుర్తించేందుకు. అంటే దక్షిణ ఉత్తర వైపు ఇలా సూది ఉంటుంది కదా, ఉత్తర దిక్కుకి వైపు యారో మార్కుంటూ అక్కడ రంగు వేయబడి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, పూర్వకాలంలో నావికులు సహజ అయస్కాంతాన్ని ఎల్లప్పుడూ కూడా వారితో పాటు తీసుకొని వెళ్ళేవాళ్ళు. దీనికి దారం సహాయంతో వేలాడదీసి దిశలను అనేటటువంటి వాటిని కనుగొనేవారు. ఏ అయస్కాంతమైనా వీలైనంత వరకు వేలాడదీస్తే ఉత్తర దక్షిణ దిశల వైపు అది వేలాడుతుంది కాబట్టి.
విరామ స్థానంలోనికి వస్తుంది కాబట్టి ఈ రకంగానే అయస్కాంత దిక్సూచి అనేది అభివృద్ధి చెందింది. దిక్సూచిని ఎక్కువగా వాడలలోను విమానాలలోనూ ఎక్కువగా వాడతారు. పర్వతారోహకులు మిలిటరీ జవాన్లు కూడా ఉపయోగిస్తారు. అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. ఎందువల్లంటే వాటి లక్షణాలు అనేది కోల్పోతుంది కాబట్టి. సొంతంగా అయస్కాంతాన్ని తయారు చేసేటప్పుడు ఇనుప కడ్డీపై ఒకే దిశలో 30 నుండి 40 సార్లు ఒకే దిశలో ఇలా 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 లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇట్లా ఒకే దిశలో 30-40 సార్లు రుద్దితే అయస్కాంతంగా మారుతుందన్నమాట. అలా మారకపోతే మళ్ళీ కొనసాగించాలి. కానీ అన్ని పదార్థాలు అయస్కాంతంగా మారవు. ఇనుప మేకు కానీ సూది కానీ బ్లేడ్ కానీ ఇలా వీటిని అయస్కాంతంగా మార్చవచ్చును. అంటే దీనినే ఏకస్పర్శ లేదా ఏకస్పర్శ ద్వారా కృత్రిమ పదార్థాలు తయారు చేయటం అంటారు. ఒకే స్పర్శలో ఒకే దిశలో 30 నుండి 40 సార్లు రుద్దడం. అయస్కాంత ప్రేరణ అంటే ఏమిటి? ఒక అయస్కాంతం యొక్క ధ్రువాన్ని ఇనుము వంటి అయస్కాంత పదార్థానికి దగ్గరగా తీసుకువెళ్ళినప్పుడు దానిలోని వ్యతిరేక ధ్రువం ప్రేరణ ద్వారా ఏర్పడుతుంది. అంటే ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్నే అయస్కాంత ప్రేరణ అంటారు. ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటారు. అయస్కాంతాల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ మరియు వికర్షణ. అయస్కాంత విజాతి ధ్రువాలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. చూడండి, ఆకర్షణ మరియు వికర్షణ ఎలా ఉంటుందంటే విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. అంటే ఇక్కడ చూసారా, పక్కన ఉన్నటువంటివి ఒక దండయస్కంతానికి ఇంకో దండయస్కంతానికి ఇలాగా పక్కన ఉన్నవి ఇవి ధ్రువాలు ఇలా వేరియట్గా ఉండాలి. అంటే ఒకదానికొకటి విజాతి ధ్రువాలు అయితే ఇవి రెండు కూడా అప్పుడు రెండు వేరువేరుగా ఉంటే అవి వీలైనంత వరకు ఆకర్షించుకుంటాయి. ఇలా ఈ రెండు దండయస్కాంతాల యొక్క రెండు పోల్లు కూడా ఎటున్నాయి, నార్త్ పోల్స్ అయి ఉన్నాయి. సో ఇక్కడ వికర్షణ అనేది జరుగుతుందన్నమాట. సో కృత్రిమ అయస్కాంతాలకు ధ్రువాలను నిర్ణయించడంలో ఈ సూత్రం అనేటటువంటి ఉపయోగపడుతుంది. కృత్రిమంగా ఒక అయస్కాంతాన్ని తయారు చేసాం, అది అందులో ఏది నార్త్ ఏది సౌత్ తెలియలేదు అనుకోండి. అప్పుడు ఒక అయస్కాంతం దగ్గరికి దాన్ని తీసుకొని వెళ్తే మనకు ఆల్రెడీ ఒక అయస్కాంతం తెలుసు కదా, ఏది నార్త్ ఏది సౌత్, కానీ దీనికి తెలియదు. అప్పుడు దీని దగ్గరికి ఆ అయస్కాంతాన్ని తీసుకొని వస్తే ఆకర్షిస్తే దానికి ఆపోజిట్లో ఉందని, వికర్షిస్తే సేమ్గా ఉందని అలా చెప్పుకోవచ్చు అనమాట. అయస్కాంతానికి సరైన పరీక్ష ఏదంటే వికర్షణ, ఆకర్షణ కాదు. వికర్షణే సరి అయిన పరీక్ష అనమాట. నిరయస్కాంతీకరణం అంటే ఏమిటి? నిరయస్కాంతీకరణం అంటే అయస్కాంతాన్ని పోగొట్టడం. అయస్కాంతంలోని అయస్కాంతత్వంను వివిధ భౌతిక పదార్థాల ద్వారా కోల్పోయేటట్లు చేయటమే నిరయస్కాంతీకరణం అంటారు. అయస్కాంతాన్ని వేడి చేయడం ద్వారా, సుత్తుతో కొట్టుట ద్వారా, అదే ఎత్తు నుండి పడివేయడం ద్వారా అయస్కాంతత్వాన్ని కోల్పోయేటట్లుగా చేయవచ్చు. అయస్కాంతాలను భద్రపరచడం. అయస్కాంతాలను వాటి ధ్రువాలు ఎల్లప్పుడూ కూడా ఒకే వైపు ఉండేటట్లుగా జతగా ఉంచాలి. వాటి మధ్య ఒక చెక్క ముక్కను ఉంచాలి. 2 మెత్తని ఇనుప ముక్కలను వాటి మధ్య కూడా ఉంచాలి. గుర్రపనాడ అయస్కాంతానికి ఒక ఇనుప ముక్కను ధ్రువాల మధ్యలో ఉంచాలి. అలాగే క్యాసెట్, మొబైల్స్, టీవీస్ వాటికి కంప్యూటర్లకు కూడా వీటన్నింటికి అయస్కాంతాన్ని దూరంగా ఉంచాలి. గాలిలో తేలియాడేటటువంటి లపూట ద్వీపగల కల్పిత గాథగల పుస్తకం ఏదంటే గలివర్స్ ట్రావెల్స్. ఇందులో అయస్కాంత ప్రమేయం ఉన్నది. ఓకేనండి. గాలిలో తేలియాడే లపూట ద్వీపం గల కల్పిత గల పుస్తకం ఏదంటే గలివర్స్ ట్రావెల్స్ అనేది ఈ క్రింది దేన్ని తెలియజేస్తుందంటే అయస్కాంత సంబంధించింది అనమాట. దేనికి సంబంధించిందంటే అయస్కాంతానికి సంబంధించినటువంటిది. వాటికి సంబంధించినవన్నీ ఉన్నాయంట అందులో. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవరీవన్.